ఈరోజు వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నా. సో ఒక రోజు మొత్తం నేను ఎలా ఉంటా, ఏం చేస్తా, ఎక్కడెక్కడ వెళ్తా అనేది వీడియోలో చూపిస్తా. సో ఏ డే ఇన్ మై లైఫ్ అంటే పెద్ద హడావిడి ఆశ్చర్యం ఏమీ ఉండదు. నార్మల్ లైఫ్ అంతే. పొద్దున్నే లేస్తా, తింటా, బస్సు ఎక్కుతా, కాలేజ్కి వస్తా, చదువుకుంటా, ఈవినింగ్ జిమ్కి వెళ్తా, తర్వాత ఇంటికి వెళ్తా, అండ్ ఫైనల్లీ తినేసి పడుకుంటా. సారీ, వీడియో ఎడిటింగ్ చేస్తా, మర్చిపోయా. వీడియో ఎడిటింగ్ కూడా చేసి తినేసి పడుకుంటా. సో ఒక రోజులో నేను ఇవి చేస్తా. అండ్ ఈరోజు చూపిస్తా. కరెంట్లీ నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నా, యూ కెన్ సీ. సో ఇంకెవరు రాలేదు, మనం ఒక్కనే వచ్చాం. సో వచ్చిన తర్వాత ఉమా గారు తెలుసు మీకు, చాలా మొన్న బీచ్ వీడియోలో వైరల్ అయ్యాడు. ఆకాశ్ తెలుసు, బీచ్ వీడియోలో ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు, చూపిస్తా అందరిని. లెట్స్ గో. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇంకెవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను ప్రెజెంట్. చూడొచ్చు, యూ కెన్ సీ ద హోల్ క్లాస్. మనం గుడ్ స్టూడెంట్, ఎర్లీగా వచ్చేస్తుంటాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈరోజు షూట్ ఉందని చెప్పి నేను ఎర్లీగా వచ్చా, లేకపోతే నేను కూడా రాను. ఈరోజు ఇక్కడ మనకు ఈవెంట్ జరుగుతుంది. సో అది మనం చూడడానికి వచ్చాం. మనమే రిజిస్టర్ చేస్తున్నాం, మనమే ఆర్గనైజర్స్ అంతా అనుకోవాలి. సో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అండ్ ఇవి ఇన్విటేషన్స్ ఏమి ఉన్నాయి వేరేవి. ఈవెంట్ చూద్దాం. చెప్పు. పప్పు. సో ఈరోజు మన లంచ్ పప్పు, రైస్ అండ్ ఇవి ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అంటారు వాటిని. సో అది. సో అంతే, మనకి పెద్ద హడావిడి ఏమి ఉండదు. మధ్యాహ్నం అలా అయిపోతే ఒక సాయంత్రం ఒక 5కి అలా జిమ్కి వెళ్తాం. సో జిమ్లో చిన్నగా వర్కౌట్ చేసుకొని ఇంటికి వెళ్ళడం అంతే. నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా అవి వీడియోలో నేను షూట్ చేయలేకపోయాను. చాలా జరిగాయి, అవన్నీ షూట్ చేయలేకపోయాను. కొంచెం గజిబిజి, క్రౌడ్ ఎక్కువ. సో అవన్నీ నేను వీడియోలో షూట్ చేయలేకపోయాను, చూపించలేకపోయాను. క్లాసెస్ ఏం లేవు, అంటే చెప్పాను కదా చిన్న ఈవెంట్ ఒకటి జరుగుతుంది. సో దానివల్ల మాకు క్లాసెస్ ఏం జరగట్లేదు. అండ్ తిన్న తర్వాత అలాగ ఒక్క చిన్న కునికేస్తే బాగుంటుందని చెప్పి నేను క్లాస్కి వస్తాను. సో చిన్న కునికేద్దాం. కునికి అంటే నిద్ర రాదు, ఏదో అలా కాసేపు కళ్ళు మూసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని. సో అది మార్నింగ్ అంతా కొంచెం తిరగడం జరిగింది. సో తిరగడం అంటే కొంచెం కాలేజ్ వర్క్ మీదే కొంచెం తిరగడం అనేది జరిగింది, కాబట్టి కొంచెం అలాగా కుడికేద్దాం చిన్నది. అది మ్యాటర్. రెండు 0 నొక్కి. భోజనం చేద్దామని వచ్చాం ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ దొరికాయి, వాటర్ ప్యాకెట్లు దొరికాయి. దొరికింది ప్రసాదం అని చెప్పి సంతోషపడుతున్నాను. అమ్మా ఏదైనా మాట్లాడతావా? హాయ్ గాయ్స్, కాలేజ్ అయిపోయింది. నువ్వు సరిగ్గా పెట్టిపోయా. హాయ్ గాయ్స్, కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు జిమ్కి బయలుదేరుతున్నాం. ఉమా జిమ్ బాయ్ ఉమా ఉన్నాడు ఇక్కడ మనకి. సో మంచిగా జిమ్ చేసి, మా ట్రైనర్ కూడా కొంచెం యాక్చువల్గా ట్రైనర్ ఎక్కడంటే హాస్టల్లో పడుకుని ఉన్నాడు, అన్ని ఇప్పుడు వెళ్ళి లేపాలి మేము. సో మా ట్రైనర్ హాస్టల్లో ఉన్నాడు, మా ఫ్రెండే. మంచిగా వర్కౌట్ చేయిస్తాడు. అంటే ఎలా చేయకూడదో వాడితో మనం చూసి నేర్చుకొని తర్వాత మనం మంచిగా చేసుకోవచ్చు, అలాగనమాట. నువ్వు కెమెరా ఫుల్ షేక్ చేసి దుబ్బుతున్నావు. అమ్మ గారు కటింగ్ చూసారా? ఇటు మామ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది KGF విలన్ నుంచి చూసాను, కానీ అక్కడ చూస్తే విలన్ షూట్ అయింది, నాకు షూట్ అవ్వలేదు. ఆయన చేస్తే బాగుంది, నువ్వు చేస్తే బాగాలేదు ఫ్రెండ్స్. కానీ బాగుంది ఫ్రెండ్స్, మనవాడికి ఏదైనా బాగుంటుంది. హీరో కదా మనవాడు. సో వద్దు ఎక్కువ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళి అక్కడ చిన్న వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాం. చూద్దాం. ఎక్కువ మంది ఉంటే మనకు సిక్ కాబట్టి మనం ట్రై చేయం. సో ఎవరు లేకపోతే వీడియో షూట్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. We are going to hostel. This is our new block. Uma is in front of me. Uma ఇంకెవరిని పట్టించుకోడు, ఎందుకంటే అక్కడికి వాష్రూమ్ వస్తుందంట. సో పరిగెడతాడు ఇంకా. లెట్స్ గో టు ద జిమ్.
లేకురా రావా ట్రైనర్ రాకపోతే ఎలా రా ట్రైనర్ రావట్లేదు గాయస్. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకొంచెం గాయస్ అమ్మా ఈరోజు చర్చ కొడతాడంట. మా జిమ్ మేట్స్ మా జిమ్లో మాకు పరిచయం అయ్యారు. మహేష్ బాబు ఈరోజు మా వాళ్ళు చెస్టర్ కొడతారంట. వీడియోలన్నీ పెడతాను, వీడియోలన్నీ తీస్తాను. చెస్ట్ అయినా ఇరిగిపోవాలి లేదా బెంచ్ అయినా ఇరిగిపోవాలి. వామప్ మా ట్రైనర్ అతను. సో ట్రైనర్ ఎలా చెప్తే అలా చేయాలి. మేము అలా చేయకూడదు అంటే ఎలా చేయాలో చెప్తారు సార్. ఎలా చేయకూడదో చెప్తారు సార్. నేను డైలీ 2 hours జిమ్ చేస్తాను. లైటింగ్ ఉంది. ఆఫ్టర్ వర్కౌట్ వీ హ్యావ్ దిస్ బాడీ. సరే అప్పట్లేదు గైస్ ఇలా. సో జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. బాయ్ గైస్. ఫోటో తీయాలా? ఓకే బాయ్. ఏడు బస్ స్టాప్ గాయస్. బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కితే ఇంటికి వెళ్ళిపోవడమే. మొత్తం చీకటే, మనకి 8 ఉంటుంది దగ్గర నుంచి మొత్తం చీకటే.